వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను తాను బలంగా సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. తెలుగు వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుని ఆ విధంగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. మనకి ఆర్య వయస్సులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారు విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్కని ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆయన దగ్గర నిరాడంబరంగా ఎలా ఉండాలి అని యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్య వయస్సుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది చక్కగా చదువుకున్నాం, అక్కడ పాస్ అయ్యాం, ఆ తర్వాత లా చదివాం. సో ఆ విధంగా ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. నిజంగా ఆయన మీరందరూ కూడా ముఖ్యంగా ఆర్య వయస్సులు గర్వంగా ఇవాళ ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్య వయసులే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. ఆయన అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి ఆయన చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. అందుకనే ఆయన్ని ఒక తమ్ముడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడు నేను విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదోడు ఓదురుగా ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. అయితే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో చూసుంటారు. జగనన్న గోరు ముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా. మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి
ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను.